యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గూర్చి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశంలో మరి యొక్క నూతన వర్తమానము ధ్యానిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులు మిమ్మల్ని తెలుసుకోవటానికి సహాయం చేయండి. మీ దివ్య హస్తాలకు మమ్మలను అప్పగిస్తున్నాము. కృప చూపండి ప్రభు, సహాయము చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండము గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనములో దేవుడైన యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అబ్రహాము యొక్క మరణము ఆదికాండము 25వ అధ్యాయములో వ్రాయబడింది. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. 175 సంవత్సరాలు బ్రతికినప్పుడు ఇస్సాకు 75 సంవత్సరాల వృద్ధుడు. యాకోబు, ఏశావు ఇద్దరు 15 సంవత్సరాల వయస్సులో ఉన్నారు అబ్రహాము మృతి పొందినప్పుడు. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకునకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామునకు కూడా 75వ ఏట దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగుననే ఇస్సాకునకు కూడా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. వండర్ఫుల్ థింగ్. 185 సంవత్సరాలు బ్రతికినటువంటి ఇస్సాకు దేవుని యొక్క అద్భుత స్వరాన్ని వినగలిగాడు. ఇస్సాకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ చూచాడు. చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఇస్సాకు తన జీవితంలో నేర్చుకున్నాడు. దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నప్పుడు, నీవు ఐగుప్తు దేశములోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసింపుము. నీవు ఐగుప్తు దేశములోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసింపుము. ఈ దేశమందు పరవాసమైండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేసి ఈ దేశాలన్నీ నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం వల్ల సమస్త లోకంలోని సమస్త జనులు దీవించబడదురు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడాలను, నా నియమములను గైకొనెను అని చెప్పాను. ఈ వచనము చాలా సుదీర్ఘమైనటువంటి వచనం. నేను 2వ వచనం నుండి 5వ వచనము వరకు వ్రాయబడి దేవుని చేత ఇస్సాకుకు అనుగ్రహించబడిన అరుదైనటువంటి మాటలు. ఇస్సాకునకు దేవుడు
ప్రత్యక్షమైనటువంటి అనుభవం 26వ అధ్యాయంలోనే కనిపిస్తుంది. ఇస్సాకు యొక్క లైఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అబ్రహాము యొక్క స్టోరీ ఎక్కువ రాశారు, యాకోబు యొక్క స్టోరీ చాలా ఎక్కువగా వ్రాయబడింది. కానీ ఈ ఇస్సాకు గారి యొక్క లైఫ్ స్పాన్ గురించిన డీటెయిల్స్ ప్రధానంగా అల్పంగా ఒక్క అధ్యాయం మాత్రమే వ్రాయబడింది. 26వ అధ్యాయములో దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు, ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళవద్దు, నేను నీతో చెప్పు దేశమందు నివసించు. నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళవద్దు, నేను నీతో చెప్పు దేశమందు నివసించు. ఈ దేశమందు పరవాసమయ్యుండు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఐగుప్తులో పరవాసిగా ఉండు, ఐగుప్తుకి వెళ్ళు, ఐగుప్తుకి వెళ్ళొద్దు. యాకోబుతో దేవుడు ఐగుప్తుకు వెళ్ళమన్నాడు, ఇస్సాకుతో దేవుడు ఐగుప్తుకు వెళ్ళొద్దు అన్నాడు. ఐగుప్తుకు వెళ్ళవద్దు, ఇట్స్ ఎ గ్రేట్ లెసన్. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు, హాగరును తీసుకుని వచ్చాడు. సమస్య ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వ్యాపించి ఉంది. సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాయి? ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అను లేఖనము నెరవేరునట్లు యాకోబును ఐగుప్తుకు వెళ్ళమన్న దేవుడే ఇస్సాకును ఐగుప్తుకు వెళ్ళటకు అంగీకరించలేదు. ఎందుకనగా ఐగుప్తు బహు విగ్రహారాధన చేత నిండి ఉన్నది. ఐగుప్తుకు వెళ్ళవద్దు. సోదరుడా, సోదరి, మీ యొక్క జీవితంలో ఐగుప్తు అను లోకము నటనతో కూడిన, మోసముతో కూడినటువంటి లోకమునకు సాదృశ్యంగా ఐగుప్తు ఉంటుంది. కనుక వాటి యందు చిక్కుపడవద్దు. ఐగుప్తు యందు చిక్కుపడకుండానట్లు నీవు ఐగుప్తునకు వెళ్ళవద్దు అని ప్రభువు చెప్పినట్లుగా ఇస్సాకు వెళ్ళలేదు. తర్వాత 2, నేను నీతో చెప్పు దేశం ముందు నివసిస్తూ. నేను నీతో చెప్పు దేశం ముందు నివసించు. గాడ్స్ సావర్నిటీ. ఒక భక్తుడు ఎక్కడ నివసించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేది ఆయన చేస్తున్న తీర్మానం. తర్వాత ఈ దేశంలో ఎలా ఉండాలి? నువ్వు నివసించినప్పుడు పరవాసిపోయిండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు పరవాసిగా ఉన్నట్టయితే దేవుని సన్నిధి నీకు దొరుకుతుంది. ఐగుప్తుకి వెళ్ళవద్దన్నాడు, ఎందుకనగా ఐగుప్తు విగ్రహారాధన సాదృశ్యం. కనుక ఇస్సాకు అతని యొక్క జీవితంలో ఐగుప్తుకు వెళ్ళకూడదనేది నేర్చుకున్నాడు. అలాగే నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన నిబంధన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేసి నీ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. నీవు ఆక్యుపై చేసినదంతా కూడా నీ సంతానానికి ఇస్తాను. పర్టికులర్గా ఈ పాలస్తీనా భూభాగం అంతా కూడా మీకు ఇస్తాను అని యూదులకు వాగ్దానం చేస్తున్నాడు. తదుపరి ప్రభువు చెబుతున్న మాట, నేను చెప్పు దేశమందు నివాసము. ఇట్ ఈస్ ఆల్రెడీ అనౌన్స్డ్. ఇది చెప్పబడుతుంది, ముందస్తుగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఎక్కడ మనము నివసించటం మనకు క్షేమమో మన దేవునికి తెలుసు. లోతు తను సొదొమ గొమొర్రాల నుండి వస్తున్నప్పుడు వెలుపటికి దేవుని దూతలు చెప్పారు, నీవు ఆ పర్వతం మీదకి వెళ్ళిపోమని. కానీ లోతు, నేను అంత దూరం ఇప్పుడు పోలేనయ్యా, ఈ ప్రక్క చిన్న గ్రామం ఉంది, దాని పేరు సోయర్ అంటే చిన్నది అని అర్థం. ఏ లిటిల్ విలేజ్ ఉంది, అక్కడ వెళ్తా అన్నాడు. వెళ్ళాడు. ఆ భయంకరమైనటువంటి నాశనం తర్వాత నాకు భయం వేస్తుంది, నువ్వు ఉన్నమన్న ఆ యొక్క
పర్వతానికే వెళతామని పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, ఎక్కడ ఉంటే అతడు క్షేమమో దేవుడు లోతుకు తెలియజేశాడు. లోతు సోయరికి వెళ్తానని అన్నప్పటికీ సోయరి కంటే శ్రేష్టమైనది పర్వతమని దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు ఎక్కడ నివసించాలి, నీవు ఎక్కడ నివసించాలి, ఏ దేశములో ఎలా నివసించాలి, ఆ విధంగా నివసించినప్పుడు దేవుడు నిన్ను ఎలాగూ ఆశీర్వదిస్తాడు. ఇవి ఇక్కడ మనం చూస్తున్నాము. తర్వాత ప్రభు చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఎప్పుడైతే నీవు ఐగుప్తులోనికి వెళ్ళక గెరారులో నివసిస్తావో, ఎప్పుడైతే ఈ ప్రత్యేక ఫిలిస్తీ దేశంలో పరవాసిగా ఉంటావో, అప్పుడు నేను నీకు తోడై ఉండి నిన్ను రక్షిస్తాను. ఐల్ బి విత్ యూ అండ్ ఐల్ బ్లెస్ యూ. నేను నీతో ఉంటాను, నిన్ను దీవిస్తాను. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సేవకుడు దేవునికి లోబడుట ద్వారా బహుమానాన్ని పొందాలి. అందుకే అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఏలయనగా నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వరే నీ సంతానం విస్తరింపజేసి ఆ దేశంలో నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని జనులు ఆశీర్వదించబడదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని చెప్పాను. గైకొనెను అని చెప్పాను. దేవుడు మరలా ఇక్కడ తోడుగా ఉండి ఆశీర్వదించడంతో పాటుగా సంతానానికి దేశాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? సంతానములకు దేశాన్ని ఇవ్వటం అంటే ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఐ విల్ గివ్ ద నేషన్స్ టు యువర్ ఇన్హెరిటెడ్ చిల్డ్రన్. స్వాస్థ్యముగా వచ్చినటువంటి నీ బిడ్డలకు అనేక దేశాలు నేను ఇస్తానన్నాడు. నీ సంతానం ఈ దేశాలన్నీ ఇచ్చేసి అబ్రహాముతో చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె సంతానం విస్తరింపజేసి నీ దేశాలన్నీ నీ సంతానానికి ఇచ్చేస్తాను. ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇస్తాను. వండర్ఫుల్ వర్డ్స్, వండర్ఫుల్ గాడ్. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాగ్దానము స్పష్టముగా ఉన్నది. దేవుని వాగ్దానములు స్పష్టముగా ఉన్నాయి. దేవుని పిల్లలు వాటిని గ్రహించాలి. దేవునిపై ఆధారపడటం మనం నేర్చుకోగలగాలి. దేవునిపై ఆధారపడకపోతే మనం అభివృద్ధిలోనికి రాము. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనేనని చెప్పండి. నా ఆజ్ఞలను గైకొనని చెప్పను. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు దేవుని మాటలు అన్నింటి చొప్పున జీవించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని నోట నుండి వచ్చిన మాట చొప్పున జీవిస్తున్నాడో దేవుని యొక్క బ్లెస్సింగ్ ఇస్సాకు మీదకి వచ్చింది. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము ఎంత పేరు తెచ్చుకున్నాడో అంతకి 100 రెట్ల పేరు ఆ ప్రాంతంలో ఇస్సాకు సంపాదించగలిగాడు. కనుక విధేయత చూపిన వారిని దేవుడు పిలుచుకుని వాడుకుంటాడు. నీ సంతానముల సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. నీ సంతానము ఆశీర్వదించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కూడాను తన జీవితంలో కరువు వచ్చినప్పుడు దేవుని కన్సల్ట్ చేయకుండా ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ అబ్రహాము దెబ్బతిన్నాడు. కానీ ఇస్సాకు ఆ విధంగా చేయకుండా దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము చేసిన తప్పులే ఇస్సాకు చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో అతడు ఆ విధముగా చేయకుండా ఒక
పర్ఫెక్ట్ వార్నింగ్, ఒక హెచ్చరిక దేవుడు స్వయంగా ఇస్సాకునకు ఇస్తున్నాడు. నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు. ఐగుప్తు విగ్రహారాధనకు జ్ఞాపకం, ఐగుప్తు తిరస్కారమునకు జ్ఞాపకం, ఐగుప్తు బానిసత్వమునకు జ్ఞాపకం, ఐగుప్తు చరజీవితానికి జ్ఞాపకం. కాబట్టి ఐగుప్తుకు వెళ్ళవద్దు. Do not enter into the slavery of the world. Do not enter into the glitterness of the world. లోకంలో మెరుస్తున్న దాని వైపు పరుగులు పెడుతున్నావేమో. డోంట్ గో దేర్. వెళ్ళవద్దు, వెళ్ళవద్దు. సోదరుడా, సోదరి, దేవుడు వెళ్ళొద్దన్నాడు. ఇస్సాకు వెళ్ళకుండా ఆగిపోయినాడు. If God said something to you, can you do that? దేవుడు నిన్ను వెళ్ళవద్దు అని అంటే వెళ్ళటం ఆగగలుగుతావా? When you thought of the comfort there, even though you should not move on. అక్కడికి వెళితే నాకు ఆదరణ దొరుకుతుందేమో అని ఇస్సాకు అనుకుని ఉండొచ్చు, కానీ దేవుడు వద్దంటున్నాడు. సరే అన్నాడు ఇస్సాకు. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఇస్సాకును దేవుడు దీవించాలనుకున్నప్పుడు డోంట్ గో టు ఈజిప్ట్ అని చెప్పాడు. ఎందుకంటే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అబ్రహాము ధనవంతుడయ్యాడు. అబ్రహాము యొక్క ధనం ఎక్కడిది అని ఎవరైనా అడిగితే అబ్రహాము యొక్క ధనములో ఐగుప్తు ధనము మిక్స్ అయి ఉంది అనే కామెంట్ వస్తుంది. కానీ ఇస్సాకు విషయంలో అలా రాకూడదు. ఐగుప్తు సంబంధితమైన ఆర్జితం ఏది కూడా ఇస్సాకు దగ్గర ఉండకూడదు. అందుకే దేవుడు నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు. ఐగుప్తు నుంచి హాగరును తీసుకొచ్చాడు అబ్రహాము. జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇవాళ అనేకుల జీవితాలు ప్రపంచంలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటట్టుగా ఆనాటి అబ్రహాము యొక్క అవిధేయత, అవగాహన రాహిత్యం పనిచేసిందని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క దాసునిగా దేవుడు చెప్పినట్లుగా ఆ దేశముందు నివసించమన్నాడు. ఇట్ ఈజ్ ఎ జెంటైల్ ల్యాండ్, అన్యదేశం. అది ఈ అన్యదేశంలో నివసించమన్నాడు. ఎందుకని? విట్నెస్ ఫర్ గాడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ జెంటైల్. అన్య జనాంగం ఉన్నటువంటి భూమిపై దైవ సాక్ష్యాన్ని స్థాపించడమే దేవుని యొక్క ఇష్టమైనటువంటిది. కనుక అక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక ఉన్నతమైన బహుమానము ఇవ్వటానికి ఇస్సాకునకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ సంవత్సరమున ఇస్సాకు పంటకు పొలమునకు వెళ్ళి పంట వేశాడు. ఆ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. ఇస్సాకు ఆ సంవత్సరమున అక్కడ ఉండి ఆ దేశములో ఇస్సాకు నివసించి విత్తనము వేసి 100 ఫలము పొందెను. 100 ఫలము పొందెను. ఎలాగట? క్రమక్రమముగా యెహోవా అతనిని ఆశీర్వదించెను. క్రమక్రమముగా యెహోవా అతనిని ఆశీర్వదించెను. అవును, దేవుడు ఓవర్ నైట్ దీవించేవాడు కాదు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, 1 by 1 ఆయన దీవిస్తూ వస్తాడు. ఆయన దీవిస్తూ వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఒక విత్తనం వేస్తే, భూమికి ఒక విత్తనాన్ని ఇస్తే, ఆ విత్తనం సహజంగా వచ్చే పంటకు 100 times వచ్చింది. సహజంగా ఉండే పంటకు 100%, 100 రెట్లు వచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి 100 ఫలము పొందినట్లు, 100 ఫలము. 12 వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. సహోదరుడా, సహోదరి,
దేవుడు ఇస్సాకును క్రమక్రమముగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. నాట్ ఎట్ ఏ టైమ్, ఇన్స్టాల్మెంట్ వైజ్, స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అయ్యాడు. మనం కూడా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవ్వాలి తప్ప ఒకసారి తారాజుమ ఎగిరినట్టు ఎగరకూడదు. తారాజుమ ఎంత పైకి వెళ్తుందో ఎంతో వేగంగా, అంతకంటే వేగంగా నేల మీదకి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. కనుక మీరు స్థిరమైన వారిగా ఉండాలి తప్ప లోకము ఎటు వెళితే అటు వెళ్ళేవారిగా ఉండకూడదనే సందేశం ఇందులో మనం నేర్చుకుంటున్నాము. ఇస్సాకు గెరారులో నివసించాడు. ఆ చోట ఆ మనుషులు ఆ ఇస్సాకు యొక్క భార్య రెబెకాను చూచి ఆమెను పొగిడినప్పుడు అతడు ఆమెను తీసుకుని వెళ్ళే సావకాశం అతనికి కలిగినది. ఆ సందర్భంలో రెబ్కా నిమిత్తము ఇస్సాకు ఆ మనుషులు తను చంపుతారేమో అని చెప్పటానికి భార్య చక్కనిది కనుక భార్య అని చెప్పటానికి భయపడి సహోదరి అని చెప్పాడు. కానీ అబీమెలెకు రాజు కిటికీల నుండి చూచినప్పుడు రెబ్కాతో ఇస్సాకు సరసమాడట కనపడను. ద గ్రేట్ గాడ్ ఇస్సాకు యొక్క జీవితంలో మధురమైన అనుభవాలను దేవుడిచ్చాడు. శ్రేష్టమైన అభివృద్ధిని దేవుడిచ్చాడు. ఊరకే నిలిచి చూస్తుంటే ఆశీర్వాదకరమైన ఉన్నత స్థితిలోనికి వెళ్ళేటట్టుగా దేవుడు అతనికి సహాయము చేశాడు. ఎంతగా దీవించాడంటే ఆ అబీమెలెకు ఇస్సాకు నద్దకు లోయలోనికి వచ్చి సమాధానపడి వెళ్ళాడు. బెయేర్షెబా అనే బావిని ఇస్సాకునకు ఇచ్చి దేవుడు అతని వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు. కాబట్టి ఇస్సాకు గొప్ప వ్యవసాయం గలవాడు, గొప్ప సంపద గలవాడు, గొప్ప గొర్రెలు, పశువులు, గొడ్లు, ఆస్తి, జనసమూహాలు కలిగినటువంటి వాడు కనుక ఫిలిస్తీన్ల చూపడ్డారు. ఫిలిస్తీన్ అతనికి గెంటేశారు. కానీ దేవుడే అతనికి తోడైండుట వారు చూచారు. ఇదే మాట గెరారు రాజు చెబుతున్నాడు. ఏమని? నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండటం చూచితము గనుక మనకు మధ్య ప్రమాణం ఉండాలి. నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదానికి కారణం యెహోవా అని మాకు తెలుసు. నీ పక్షంగా దేవుడున్నాడు, అందుకే మాకు నువ్వంటే భయం. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. నేను మనవి చేస్తున్నాను స్నేహితులారా, యెహోవా దేవుడు స్తుతింపబడును గాక. ద వన్ హూ ఆర్గనైజెస్ ద లైఫ్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్. జీవితాన్ని, జీవిత క్రియలను ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ దేవుడు స్తుతించబడును గాక. నన్ను సరి అయిన చోటకి, సరి అయిన స్థలానికి, సరి అయిన మనుషుల దగ్గరకు నడిపించిన దేవునికి స్తోత్రం. ఎస్ మై ఫ్రెండ్స్, దేవుని ప్రణాళిక ఎప్పుడు ఏ విధంగా ఎవరి జీవితాల్లో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. మోషే లైఫ్లో మిద్యానికి వెళితే అక్కడ బావి దగ్గర కూర్చునుంటే యాజకుడైన ఇత్రో కుమార్తెలు 7 వచ్చారు. అక్కడ పశువుల కాపులతో తగువైతే మోషే వాళ్ళకు సహాయం చేశాడు. వాళ్ళు వెళ్ళి మిద్యానులో ఉన్న తండ్రి ఇత్రోతో చెబితే రఘుయులతో ఆయన ఎందుకు వదిలి వచ్చారు, వెళ్ళి తీసుకురండి అన్నాడు. హౌ దీస్ ఇన్సిడెంట్స్ వర్ హ్యాపెన్? గాడ్స్ ప్లాన్. దేవుడు దాన్ని నెరవేరుస్తున్నాడు.
నీవు నేను ఇవాళ ఎందుకు ఎదురుపడ్డాం టీవీ ద్వారా? గాడ్స్ ప్లాన్. అగైన్ వీ విల్ మీట్ వన్ డే. నువ్వు యేసుని అంగీకరిస్తే మనం ఇంకో రోజు కలుసుకుంటాం పరలోకంలో. నువ్వు యేసుని అంగీకరించకపోతే బహుశా మనం కలుసుకోలేం. నేను మనవి చేస్తున్నాను, నా కార్యము సఫలం చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎస్ మై ఫ్రెండ్స్, మన దేవుడు మన కార్యములను సఫలం చేస్తాడు. మన దేవుడు మన ప్రార్థనలను సఫలం చేస్తాడు. మన దేవుడు మన ఉద్దేశములను సఫలం చేస్తాడు. మన దేవుడు మన కోరికలను సంపూర్ణం చేస్తాడు. మన బలహీనతల్లో తన శక్తిని వసుకుతాడు. మన బలహీనతల్లో తన శక్తిని వసుకుతాడు. గౌరవాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీట్ దిస్ గాడ్ టుడే. మీట్ దిస్ గాడ్ టుడే. హీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ఎదుటే ఆయన ఉన్నాడు. మోకరించు, ప్రార్థించు. ఒక ఎపిసోడ్కి సహకారం పంపించు, ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఎపిసోడ్ సహకారాలను విస్తృతపరచండి. వాక్య ధ్యానాలు బలముగా వెళ్ళుటకు కృప చూపండి, దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండును గాక. ఆమేన్. వెతలు